కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న శ్రీతేజ్ లాస్ట్ అదే 15 డేస్ బ్యాక్ ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేశారు. అతనికి ఇన్ఫెక్షన్స్ అనేది ఏమీ లేకుండా కొంచెం స్టేబుల్గా ఉన్నాడు. ఇప్పుడు 2 వీక్స్ నుంచి కూడా కొంచెం రూమ్లో స్టేబుల్గా ఉన్నాడు. డాక్టర్స్ ఇప్పుడు రిహాబిలిటేషన్కి ప్లాన్ చేసి రిహాబిలిటేషన్కి వెళ్తే బెస్ట్. ఇప్పుడు స్టేబుల్ ఉన్నప్పుడే రిహాబ్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసిన తర్వాత మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. అంటే ఇప్పుడు అందరు మనుషులను గుర్తుపడుతున్నారా? ఎట్లా ఉన్నది కండిషన్, ఎట్లా ఉంది అని చెప్తున్నారు. గుర్తుపడుతున్నాడా? మీరు రోజు చూస్తున్నారు కదా. బ్రెయిన్ కండిషన్ అయితే ఇంకా ఏం లేదు, ఖాళీ చూడడం చేస్తున్నాడు తప్ప గుర్తుపట్టడం అలా ఏం లేదు. ఫుడ్ కూడా కొంచెం మోరల్గా 15 డేస్ నుంచి కొంచెం మోరల్గా ఫీడ్ కూడా తీసుకుంటున్నారు కొంచెం లైట్గా. అంటే డాక్టర్లు ఏం సజెషన్ చేస్తున్నారు సార్? డాక్టర్ సజెషన్ చేసేదంటే ఇంకా బ్రెయిన్ వైజ్గా అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇంతవరకు ఉంది, ఇంతకు మించి బ్రెయిన్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఏం లేదంటున్నారు. నెక్స్ట్ ఫిజియోథెరపీయే దానికి ట్రీట్మెంట్. రిహాబిలిటేషన్లో ఫిజియో అవి చేయాలని చెప్పారు. 10 months నుంచి బెనిఫిట్ షోలో ఆ తొక్కిసలాట్లో గాయపడినటువంటి బాబు శ్రీతేజ్ను కిమ్స్ హాస్పిటల్ నుంచి అయితే డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసి ప్యారడైజ్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఏషియన్ రీహాబిలిటేషన్ సెంటర్కి అయితే తరలించారు. ప్రస్తుతం బాబు ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కొంత లిక్విడ్కి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు కూడా, ద్రవ ఆహార పదార్థాలు కూడా కొంత తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అలాగే బాబు స్వతహాగా కూడా శ్వాస తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సుమారుగా 146 రోజులు అవుతా ఉంది ఈ తొక్కిసలాట్ల ఘటన జరిగి. ఒక తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ తల్లి రేవతి కూడా అక్కడికక్కడే ప్రాణాలు కూడా విడిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బాబు ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉంది అని చెప్పి కూడా కొంత తెలుస్తూ ఉంది ప్రస్తుతం అయితే ఆ తొక్కిసలాటలో బాబు లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా కొంత డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆ డ్యామేజ్ కారణంగానే తను ఇతర మనుషుల్ని గుర్తుపట్టలేకపోవడం, అలాగే స్వతహాగా శ్వాస తీసుకోవడము, ఇలాంటి ఇబ్బందులు కూడా గురైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పెద్ద ఎత్తున అంటే చాలా పెద్ద మొత్తంలో కూడా డబ్బు ఖర్చు అవుతుందన్నటువంటి పరిస్థితి కూడా ఉంది ట్రీట్మెంట్లో. అయితే అటు తెలంగాణ ప్రభుత్వము అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇనిషియేటివ్ తీసుకొని బాబు ఆరోగ్యానికి సంబంధించి అతనికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ట్రీట్మెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. సో తర్వాత మంత్రులు ఇతర చాలామంది కూడా సహాయం అందించినటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత సుమారుగా 5 నెలలు అయితే కావస్తూ ఉంది. ఈ కాలంలో కూడా కొంత బాబు అక్కడి నుంచి కోలుకొని ఇక్కడికి రీహాబిలిటేషన్ సెంటర్కి అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. శ్రీతేజ్ తండ్రి అయితే ఇక్కడ ఈ రీహాబిలిటేషన్ సెంటర్లో మొత్తం కూడా ఫిజియోథెరపీ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సుమారుగా 15 నుంచి 20 రోజులు 25 రోజుల వరకు కూడా ఫిజియోథెరపీ ఏదైతే మనకు రోబోటిక్స్తో అంటే రోబోట్స్తో చేసేటువంటి ఫిజియోథెరపీ చేసిన తర్వాత బాబుని తన ఇంటికైతే పంపించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మొత్తానికి ఈ ఘటనలో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఘటనలోనే అటు అల్లు అర్జున్ కూడా ఈ ఘటనకు సంబంధించి పోలీసు విచారణను కూడా ఎదుర్కొన్నారు. అతను తన తర్వాత కూడా ఈ కేసులో కూడా అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తన తల్లి శ్రీతేజ్ తల్లి కూడా ఈ ఘటనలో మృతి చెందినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో మొత్తానికి కొంత బాబు ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సుమారుగా మొత్తం కూడా 146 రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి శ్రీతేజ్ అయితే డిశ్చార్జ్ అయ్యాడు. సో మనకు గత డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 ప్రీమియర్ షోకి మనకు సంధ్యా థియేటర్ వీళ్ళు ఫ్యామిలీ అయితే వెళ్ళారు. తర్వాత ఘటన జరిగిన తర్వాత బాబుని కిమ్స్ హాస్పిటల్ ఏదైతే సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ ఉందో ఆ కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పటి నుంచి కూడా కొంత బాబు పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇంకొక 20 రోజులు కూడా ఈ ఏషియన్కు సంబంధించినటువంటి రీహాబిలిటేషన్ సెంటర్లో అయితే ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దాని తర్వాత తనని శ్రీతేజ్ని ఇంటికి కూడా తీసుకెళ్లేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నుంచి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న శ్రీతేజ్ లాస్ట్ అదే 15 డేస్ బ్యాక్ ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేశారు. అతనికి ఇన్ఫెక్షన్స్ అనేది ఏమీ లేకుండా కొంచెం స్టేబుల్గా ఉన్నాడు.
ఇప్పుడు 2 వీక్స్ నుంచి కూడా కొంచెం రూమ్లో స్టేబుల్గా ఉన్నారు. డాక్టర్స్ ఇప్పుడు రిహాబిలిటేషన్కి ప్లాన్ చేసి రిహాబిలిటేషన్కి వెళ్తే బెస్ట్. ఇప్పుడు స్టేబుల్ ఉన్నప్పుడే రిహాబ్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసిన తర్వాత మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. అంటే ఇప్పుడు అందరు మనుషులను గుర్తుపడుతున్నారా? ఎట్లా ఉన్నది కండిషన్, ఎట్లా ఉంది అని చెప్తున్నారు. గుర్తుపడుతున్నాడా? మీరు రోజు చూస్తున్నారు కదా. బ్రెయిన్ కండిషన్ అయితే ఇంకా ఏం లేదు, ఖాళీ చూడడం చేస్తున్నాడు తప్ప గుర్తుపట్టడం అలా ఏం లేదు. ఫుడ్ కూడా కొంచెం మోరల్గా 15 డేస్ నుంచి కొంచెం మోరల్గా ఫీడ్ కూడా తీసుకుంటున్నాడు కొంచెం లైట్గా. అంటే డాక్టర్లు ఏం సజెషన్ చేస్తున్నారు సార్? డాక్టర్ సజెషన్ చేసేదంటే ఇంకా బ్రెయిన్ వైజ్గా అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇంతవరకు ఉంది, ఇంతకు మించి బ్రెయిన్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఏం లేదంటున్నారు. నెక్స్ట్ ఫిజియోథెరపీయే దానికి ట్రీట్మెంట్, రిహాబిలిటేషన్లో ఫిజియో అవి చేయాలని చెప్పారు. అంటే కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉంటుండా లేకుంటే లేచి నడిచే అవకాశం? కంప్లీట్ బెడ్ రెస్టే ఉన్నాడు. బెడ్ రెస్ట్ అంటే ఫుడ్ తీసుకోవడము, మందులు తీసుకోవడము మీరే ఇవ్వాలా, తనకు తాను తీసుకునే అవకాశం ఏమైనా ఉన్నదా? నోట్ నుంచి ఏమీ లేదు. ఇంతకుముందు నోస్ ఫీడ్ ఉండే, నోస్ నుంచి ఫీడ్ ఇచ్చారు. ఇప్పుడు గ్యాస్ట్రోస్టిక్ చేసి కడుపుకి పైప్ పెట్టి అక్కడ నుంచి ఫీడ్ కానీ మెడిసిన్స్ కానీ అక్కడ నుంచి ఇస్తున్నారు. మరి అట్లాంటి సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఎందుకు తీసుకెళ్తున్నారు మరి? అంటే ఇంకా బ్రెయిన్ వైజ్ వేరే కండిషన్ అయితే నార్మల్గానే ఉన్నాయి. బ్రెయిన్ కండిషన్కి లాంగ్ టైం పడుతుందని చెప్పారు డాక్టర్స్. ఇక్కడ ఉంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ అయ్యి అది ప్రాబ్లం అవుతుంది. ఇన్ఫెక్షన్ లేనప్పుడే డిశ్చార్జ్ చేస్తే ఓకే ఉంటుందని వాళ్ళు ప్లాన్ చేసి డిశ్చార్జ్ చేస్తారు. అంటే ఇక్కడ డాక్టర్స్ నర్సులు ఉండగానే ఇంత ట్రీట్మెంట్ జరుగుతుండని అలాంటి పొజిషన్ ఉంటే మీరు ఇంటికి తీసుకుపోయి ఎట్లా చూసుకోగలుగుతారు? ఇంటికంటే ఇంటికి తీసుకెళ్ళకు, రిహాబిలిటేషన్ తీసుకెళ్ళి ఒక 15-20 డేస్ అక్కడ ఉన్న తర్వాత కొంచెం మళ్ళీ స్టేబుల్గా ఉండి అంటే హోమ్కి తీసుకెళ్తాం. ఈ సంఘటన జరిగి 140 రోజులు అవుతుంది. అంటే వాళ్ళ చిన్న పాప అంటే లాస్ట్ 20 డేస్ నుంచి రూమ్ ఐసీలో ఉన్నప్పుడు అయితే అలౌట్ చేయలేదు. ఇప్పుడు రూమ్కి ఇచ్చాక అలౌట్ చేశారు. కొంచెం పాప ఉండి అన్నయ్య అది ఇది అని అడుగుతున్నా కానీ ఏమీ బాబు నుంచి అయితే ఏమి రెస్పాండ్ లేదు. మీకు గవర్నమెంట్ అభయం ఇచ్చింది కదా, మేమే ఖర్చు పెట్టుకుంటాం అని. ఇప్పుడు గవర్నమెంటే పెడుతారా, మీరు సొంతంగా ఖర్చు పెట్టుకుంటారా? సెకండ్ డే నుంచి ఫస్ట్ డే నుంచి అయితే మాకు సపోర్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, అదే పుష్ప టీం నుంచి వాళ్ళు సపోర్ట్ చేశారు. వాళ్ళు ఇన్స్ట్రక్షన్తోనే ఇన్ని రోజులు నడిచింది. ఇప్పుడు కూడా వాళ్ళు బిల్లు కొరకైతే మాకుతోని ఏం డిస్కషన్ చేయలేదు. మీకు డిశ్చార్జ్ అనగానే వాళ్ళు ఓకే అన్నారు. వేరే ఏం అడగలేదు వాళ్ళు. ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం చెప్పాల్సుకున్నారు? అంటే బాబు డిశ్చార్జ్ అవుతారు కదా ఈరోజు. డిశ్చార్జ్ తర్వాత ఎవరు పెట్టుకుంటారు ఖర్చు? వాళ్ళే పెట్టుకుంటా అన్నారా, గవర్నమెంట్ పెడతా అన్నారా, ఎట్లా? అది ఏం డిస్కషన్ అనేది ఏం కాలేదు సార్. అది ఈ సపోర్ట్ అనేది గవర్నమెంట్ నుంచి అయినా ఈ పుష్ప టీం నుంచి అయినా కంటిన్యూ ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఇవాళ డిశ్చార్జ్ చేశాను. చేసిండ్రు ఆల్రెడీ? ఇంకా ఉన్నారు? డిశ్చార్జ్ సమ్మరీ అయిపోయింది. ఇప్పుడే వాళ్ళు మెడిసిన్స్ అవన్నీ ఎట్లా యూజ్ చేయాలి అవన్నీ చెప్పారు. ఇవాళ 9:30 అట్లా డిశ్చార్జ్ చేస్తారు. ఎక్కడ రిహాబ్ సెంటర్ ఎక్కడ కొంచెం తీసుకెళ్తారు? ఇక్కడ ఏషియన్ సికింద్రాబాద్, ఏషియన్ సికింద్రాబాద్. ఏషియన్ ట్రాన్స్ఫర్. ప్రస్తుతం అయితే శ్రీతేజని ఏషియన్ ట్రాన్స్కోకి సంబంధించినటువంటి రీహాబిలేషన్ సెంటర్కి అయితే తరలించారు. సో కానీ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్లయితే తీవ్రంగా తను ఒక్కసారిగా సన్నబడిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బాలుడు ఎలాగైతే ఆరోగ్యంగా ఉన్నాడో సో చూడ్డానికి అంత ఆరోగ్యంగా అయితే కనిపించట్లేదు. ఎందుకంటే మొత్తం అంతా కూడా ఫ్లూయిడ్స్ అలాగే ద్రవ పదార్థాలతోనే బాబు ఇప్పటి వరకు కూడా ఆరోగ్య పరిస్థితి నెట్టుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే స్వతహాగా బాబు ఆహారం తీసుకునేటువంటి స్థితిలో లేడు కాబట్టి ప్రస్తుతం అయితే బాబుకి మొత్తం కూడా లిక్విడ్స్ ద్వారానే మొత్తం అంతా ఆహారం అయితే అందిస్తున్నారు. దానికి సంబంధించి అటు ఘన పదార్థాలు ఏవి తినట్లేదు కాబట్టి స్వతహాగా అన్నాన్ని తినేటువంటి ఫుడ్ని తీసుకునేటువంటి స్తోమత బాబుకి లేదు కాబట్టి కొంత బక్క చిక్కినట్లుగా మొత్తం అంటే దగ్గరికి అయిపోయాడు, మొత్తం పూర్తిగా కూడా చిక్కిపోయినట్టుగా కూడా కనిపిస్తూ ఉన్నాడు. సో ఎట్టకేలకు వైద్యులు మాత్రం ఖచ్చితంగా కోలుకుంటాడు అనేటువంటి ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ బాబు పరిస్థితి బాగుండాలి అని చెప్పేసి అటు అల్లు అర్జున్ అభిమానులు కానీ ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఒక సినిమాకి చూడడానికి, తన అభిమాన హీరోకి సంబంధించినటువంటి సినిమాని చూడడానికి తను అలాగే తన తల్లిదండ్రులతో కలిసి వెళితే ఒక భర్తకి భార్య దూరమైంది, ఒక కొడుక్కి తన తల్లి దూరమైంది. ఈవెన్ ఆ కొడుకు కూడా
చావు చివరి అంచుల దాకా కూడా వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి ఘటనలన్నీ కూడా పునరావృతం కాకూడదని చెప్పి అటు ప్రభుత్వం కూడా ఈ బెనిఫిట్ షోలన్నింటినీ కూడా బ్యాన్ చేసినటువంటి సందర్భం అయితే ఉంది. సో ఎటకెలకు శ్రీతేజ్ కోలుకోవాలని చెప్పి అటు కుటుంబ సభ్యులు అలాగే ప్రజలు కూడా పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒక అమాయకపు పిల్లవాడు ఇలా జరగడం అనేది, తనకి ఇలా జరగడం అనేది కొంతమంది కూడా అంటే చాలామంది కూడా అది జీర్ణించుకోలేరు. ఎందుకంటే ఒక అభిమాన సినిమా హీరోకి సంబంధించినటువంటి సినిమా చూడడానికి వెళ్ళి ఇలా జరగడం అనేది అటు ఆ అభిమాన హీరోకి కానీ తన ఫ్యాన్స్కి కానీ అలాగే ఇతరత్ర ప్రజలందరికీ కూడా అది కొంత బాధాకరమైనటువంటి విషయం. ఇంకా అతని కుటుంబానికి చాలా తీవ్రమైనటువంటి విషాదం. సో తన తల్లిని కోల్పోయాడు, తన ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి కూడా సో కొంత బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎటకేలకు కొంత ఉపశమనం అయితే కలిగిందనే చెప్పాలి. శ్రీతేజ్కి కొంత స్వతహాగా గాలి పీల్చుకుంటూ ఉన్నాడు. అలాగే ఒక 20% వరకు కూడా లిక్విడ్స్ తనకు స్వతహాగా ఆ లిక్విడ్స్ ద్వారా అందించేటువంటి ఆహారం కూడా ఇతర రాగి జావ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ పాలు కానీ ఇతరత్ర ద్రవ పదార్థాలు అనేటువంటి ఆహారాలను కూడా శ్రీతేజ్ సొంతంగా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఇది మొత్తానికైతే శ్రీతేజ్ని ఏషియన్కు సంబంధించినటువంటి ఏషియన్ ట్రాన్స్కో రిహాబిలిటేషన్ కేంద్రానికి అయితే తరలించారు. సో ఇక్కడ సుమారుగా 15 నుంచి 20 రోజుల వరకు కూడా రోబోటిక్ ఫిజియోథెరపీ అయితే అందించనున్నారు. తర్వాత బాలుడి ఆరోగ్య పరిస్థితిని బట్టి 15 రోజులు లేదా 20 రోజులు సరిపోతుందా లేదా సుమారుగా ఒక నెల రోజుల వరకు కూడా ఈ యొక్క రోబోటిక్ ఫిజియోథెరపీ అయితే కొనసాగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో తదనంతరం ఆ ఫిజియోథెరపీ అందించిన తర్వాత తన ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒకవేళ ఫిజియోథెరపీ అందించిన తర్వాత శ్రీతేజ్ కనుక కొంచెం కోలుకున్నట్లయితే కోలుకున్న సిచ్యువేషన్ బట్టి ఇంటికి పంపించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ కనుక కొంత అలాగే ఉంటే కనుక బాడీ సహకరించకపోయినట్లయితే కనుక ఇంకొద్ది రోజులు కూడా ఫిజియోథెరపీ నిర్వహించి కొంత డాక్టర్ల సమక్షంలోనే ఉంచేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.